ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆశా కార్యకర్తలపైన పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లి ధర్నా చేసినటువంటి ఆశా కార్యకర్తలపైన పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో మోత్కూరు చెందినటువంటి రహీం అనేటువంటి ఆశా కార్యకర్త తీవ్రంగా గాయపడింది. పోలీసుల దాడిలో గాయపడ్డటువంటి ఆశా కార్యకర్త రహీం బీని నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వైద్యం అందజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్, నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి రహీం బీని పరామర్శించారు. కొండంత ధైర్యాన్ని కల్పించారు. తక్షణ ఆర్థిక సాయంగా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆసుపత్రి ఖర్చులను కూడా భరిస్తానని గాదర్ కిషోర్ కుమార్ ప్రకటించారు. ఆడబిడ్డలు న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే పోలీసుల చేత దాడి చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఆడబిడ్డల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొందరలోనే కూలిపోతుందని కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మల్లికార్జున కాటన్ మిల్లులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా కాటన్ మిల్లులో మంటలు చెలరేగి దాదాపు 300 క్వింటాల పత్తి అంతా కూడా చూస్తుండగానే అగ్నికి ఆహుతైపోయింది. దాదాపు 30 లక్షల మేర ఆస్తి నష్టం వాటిందని కూడా యాజమాన్యం వాపోవడం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా దామర్చలలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎం మిషన్ని దగ్ధం చేసి దానిలో ఉన్నటువంటి 20 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ పోలీసులు ఒక్కసారిగా సమాచారం అందుకొని ఏటీఎం మిషన్ వద్దకు వెళ్ళి చూడగా ఏటీఎం మిషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి డబ్బులు ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసులు విచారణ వెల్లడైంది. దొంగలు చాలా చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు కలర్ స్ప్రే కొట్టి అక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఒక పెద్ద వాహనంతో ఏటీఎం మిషన్ని ఢీకొట్టి అందులో ఉన్నటువంటి డబ్బులు ఎత్తుకెళ్ళినట్టుగా పోలీసుల విచారణ తేలింది. ప్రస్తుతం సీసీ కెమెరాల ఆధారంగా అద్దెంకుటు నార్కపల్లి రహదారికి సంబంధించినటువంటి ఏటీఎం, అదేవిధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా టోల్ గేట్ల వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని పట్టుకుంటామని కూడా పోలీసుల సందర్భంగా తెలిపారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు 5వ రోజుకు చేరాయి. వరుసగా 5వ రోజు నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు, దీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం తమను రెగ్యులర్ చేయాలంటూ పలు డిమాండ్లతో వాళ్ళు 5 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కస్తూరిబా గాంధీ సంబంధించినటువంటి పాఠశాలలో విద్యా వ్యవస్థ అంతా కూడా పడికేసింది. ఈ ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొంటూ నిరసన కార్యక్రమాలు చేస్తుండడంతో కస్తూరిబా పాఠశాలని కూడా వెలవలబోతున్నాయి. విద్యార్థులకు చదువులు లేక అక్కడ సిలబస్ పూర్తి కాక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో పరీక్షలు ఉంటున్న నేపథ్యంలో తమ పిల్లల భవిష్యత్తు ఎట్లా అంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని కస్తూర్బా గాంధీ సిబ్బందికి అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన పరిష్కారం చేసి వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలి, వారిని రెగ్యులర్ చేయాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు పిలుపునిచ్చారు. జాతీయ 4వ లోక్ అదాలత్ సందర్భంగా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కక్షిదారులు ఎవరు కూడా పంతాలకు పోకుండా తమ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతాయని చెప్పేసి, దీంతో పాటు కక్ష కార్పణ్యాలు కూడా ఉండవని చెప్పేసి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లోక్ అదాలత్తో తమ సమస్యలను తన కేసులను కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సవితతో పాటు జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయశాఖ సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో శోభయాత్ర ఎంతో కన్నుల పండుగ నిర్వహించారు. స్థానిక రామాలయం నుంచి కలశము, విగ్రహంతో పాటు స్వామివారి ఆభరణాలను ఊరేగింపుగా పట్టణ పురవీధుల గుండా స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు తీసుకెళ్లారు. భజన సంకీర్తనల మధ్య, కోలాటల మధ్య నృత్యాలు చేస్తూ అయ్యప్ప స్వాములు ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లడంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట మండలం బొల్గట్పల్లిలో రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్నటువంటి 8 ఇళ్లలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంత బంగారు, వెండి, నగదు దోచుకెళ్లినట్టుగా స్థానికులు గుర్తించారు. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం వెల్జాల గుట్టపైన ఉన్నటువంటి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాసులు దంపతులు రాజేష్ శ్యామల యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పాల్గొని ఈరోజు జరిగినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు అక్కడ జరిగినటువంటి పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కర్తాల్ మండలం మైసిగండిలోని రామాలయం వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అయ్యప్ప స్వాములు ప్రత్యేకంగా అక్కడ మొక్కలు నాటినటువంటి పరిస్థితి. స్థానిక మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డితో పాటు గురుస్వామి భీముడితో పాటు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొని అక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మసూదన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 88 మందికి 24 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి పలు మండలాలకు సంబంధించినటువంటి నాయకులు పాల్గొన్నారు. 88 మందికి చెక్కులు అందజేశారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో గత 10 ఏళ్ల కాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులకు గరిష్టంగా 10 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి అవకాశం ఉండేదని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని చాలా తగ్గించి వేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాత మసూదన్ అట్లాగే సండ్ర వెంకటవీర అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన గెలిచినటువంటి ప్రభుత్వం ప్రజలకు దూరం అయిపోయిందని, ప్రజల్లో పరిపాలన సాఫీగా సాగట్లేదని నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయిందని ఆరోపించారు. 30-40 వేల ఓట్లతో మెజారిటీతో గెలిచినటువంటి నాయకులు ఇవాళ ప్రజల యొక్క ఆలనా పాలన చూసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కొత్తగూడెంలో ఇటీవల మరణించినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు మోరే భాస్కర్ సంస్మరణ సభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అట్లాగే మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావుతో పాటు ఉద్యమకారులు బెంబెర రామూర్తి, ఉప్పల వెంకటరమణ సహా జిల్లాకు సంబంధించినటువంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఘనంగా నివాళులు అర్పించినటువంటి నాయకులు మోరే భాస్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ పరంగా భాస్కర్ కుటుంబాన్ని ఆదుకుంటామని, అన్ని విధాల భాస్కర్ కుటుంబానికి సాయం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. మరొకసారి ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలితో కనిపించారు. ఇవాళ వైరా మండలం ముసలిమడుగు గ్రామంలో ప్రభుత్వ అధికారిక మెనూ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే తనతో పాటు తన కుమారుడు విఘ్నేష్ని కూడా వేదిక మీద కూర్చోబెట్టారు. ప్రోటోకాల్ సంబంధించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రైవేటు వ్యక్తులను స్టేజ్ మీద కూర్చోబెట్టడంతో అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్నటువంటి ఇతర నాయకులు కూడా ఒక ఇబ్బందికి గురయ్యారు. ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఎమ్మెల్యే తనయుణ్ణి వేదిక మీద కూర్చోబెట్టడం విమర్శలకు తావిస్తుంది. గతంలో కూడా అనేక ప్రోటోకాల్ ఉల్లంఘనకు రామ్దాస్ నాయక్ పాల్పడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో గద్దెనెక్కి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను అడ్డుకొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నాడని, ప్రేమ్ సాగర్ రావు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నాడని మండిపడ్డారు. గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని ఎందుకు నిలిపివేశాడో జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు తమ డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ బతుకమ్మ కోలాటాలాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మాచోబా జిల్లా ప్రధాన వార్త కనుక చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో కామన్ మెనూ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేతో పాటు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులతో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ గురుకుల ఆశ్రమ పాఠశాల సిబ్బంది విద్యార్థులకు రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని వడ్డించాలని, వారి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధతో ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలంటూ అధికారులకు సూచించారు.
ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి సీతక్క 2 రోజుల పర్యటన మొక్కుబడిగా కొనసాగుతుంది. మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో ఇటు నిర్మల్ జిల్లాలను ఇటు ఆదిలాబాద్ జిల్లాలను ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ తమ ప్రభుత్వం మంజూరు చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం పట్ల బీఆర్ఎస్ నేతలు సీతక్క తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు జిల్లాకు కేటాయించే విధంగా చర్యలు చేపట్టి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మంత్రి సీతక్క సూచించారు. లేని పక్షంలో ప్రజల పక్షాన జిల్లా అభివృద్ధి కోసము తమ పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్లో ఓ బైక్ అగ్నికి ఆహుతైంది. రవీంద్రనాథ్కు చెందిన విజయన్ ఉపాధ్యాయుడు తన బైక్ను సర్వీసింగ్ చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు చెలరగడంతో అక్కడే సమీపంలో ఉన్న ఫైర్ ఇంజన్కి సంబంధించిన ఫైర్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పడంతోనే ప్రాణాపాయం తప్పింది. బైక్ సర్వీసింగ్ చేస్తున్న క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 5 రోజులుగా సమ్మెబాట చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో రీతిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మోకాళ్ళపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఛాయ్ సమయంలోనే తమ సమస్యను పరిష్కరిస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందని, అయితే సంవత్సర కాలంగా కూడా తమ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయడంతో పాటు తమ వేతనాలను పెంచాలని, లేని పక్షంలో తమ సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు హెచ్చరించారు. మరోవైపు జగిత్యాల పట్టణ కేంద్రంలోని జాంబాగ్ ప్రాంతంలో క్రెడిట్ కార్డు మోసాలకు పాల్పడ్డాడు ఓ యువకుడు. అదే ప్రాంతానికి చెందినటువంటి స్థానికుల వద్ద అమ్మ ఆరోగ్యం బాగాలేదంటూ దాదాపు 15 మంది వద్ద నుంచి క్రెడిట్ కార్డు తీసుకుని దాదాపు 40 లక్షలకు పైగా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఇవాళ రేపు అంటూ కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆయన ఇంటి ముట్టడించి అనంతరము టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే తమ డబ్బులు ఇవ్వాలి, నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా కోరారు. ఇవాళ ఫుడ్ కొత్త డైట్ మెనూకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యక్తిగత పాట మీద ఆ పాఠశాలకు సంబంధించినటువంటి బాలికలు మొత్తం కూడా డ్యాన్స్ చేయడం కలకలం రేపింది. తల్లిదండ్రులు కూడా దీనిపైన ఆశ్చర్యపోయి ఇదేంటని అక్కడ అడిగినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే పాట మధ్యలో కరెంటు పోవడంతో వారంతా కూడా శాంతించారు. మరి ఇదేంటి ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి వ్యక్తిగత పాట పైన డ్యాన్సులు చేయడం ఏంటంటూ తల్లిదండ్రులు అయితే విస్మయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి ఎవరు అన్న ప్రశ్నను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విద్యార్థులను మరో కళాశాలలో అడగ్గా తమకెవరో తెలియదంటూ అనడంతో మిగతా వారంతా కూడా నవ్వుకున్నారు. తమ ఎవరికి కూడా విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదని చెప్పడం ఇక్కడ మనకు విశేషం. మరొక వార్త, కొండగట్టులో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ శనివారం కావడము అలాగే షష్ఠి కావడంతో ఇవాళ భక్తులు అత్యధిక సంఖ్యలో పోటెత్తారు. అయితే భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ప్రతిసారి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థాన అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భక్తులు కాస్త అసహనంగా ఉన్నప్పటికీ కూడా దేవస్థానానికి వచ్చినప్పటికీ తమ పూజలు కానిచ్చి వెళ్తున్నారు. మరోవైపు మల్లన్న దేవుని బోనాలు కూడా ఉండడంతో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు అక్కడి నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. నారాయణపేట జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 మంది సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. 5వ రోజు ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా కేంద్రం మున్సిపల్ పార్క్ వద్ద ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. కళ్ళ గంతులు కట్టుకొని తమ నిరసనను తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం మహాత్మా జ్యోతిరావు పులే బాలికల గురుకుల స్కూల్ కాలేజ్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తరగతి గదులు, కిచెన్, క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే విజయుడు పరిశీలించారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్ల ధర్మారెడ్డితో కలిసి శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పుల విషయంలో రేవంత్ సర్కార్ అన్ని కూడా అబద్ధాలు చెప్తున్నాయని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యం, అహంకారం, అదేవిధంగా అభద్రతా భావంతో పనిచేస్తూ ఉన్నారని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం పదవికి ఉండే హోదాను దిగజార్చొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా నూతన మెనూ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహారానికి సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలకు సంబంధించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తేనే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు చెప్పినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా తక్కలపల్లి రవీంద్రరావు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే తొర్రూరు మండలం మాటేడు గ్రామంలోని శివాలయంలో గుర్తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుప్త నిధుల కోసం ఇక్కడ గతంలోనూ తవ్వకాలు జరిపి ఇత్తడికి సంబంధించినటువంటి విగ్రహాలను ఎత్తుకు వెళ్ళారని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాత్రిపూట పోలీసులు ఆ గ్రామంలో పూర్తిగా పెట్రోలింగ్ నిర్వహించాలని ఆ గ్రామస్తులంతా కూడా కోరుతున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూసినట్లయితే జనగామ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు మోకాళ్లపై నడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఉద్యోగులంతా కూడా తమ నివాళులర్పించారు.